Hi friends, నా పేరు నెహమియా. వెల్కమ్ టు technehemiahofficial యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. యాపిల్ సెప్టెంబర్ 7వ తారీఖు అయితే ఒక పెద్ద ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తుంది. ఇది ఈసారి విర్చువల్ ఈవెంట్ అయితే కాదు, ఫిజికల్ ఈవెంట్. ఇంత ముందంతా మనకి కోవిడ్ వల్ల ఓన్లీ ఆన్లైన్ స్ట్రీమింగ్ ఈవెంట్ మాత్రమే జరిగింది, కానీ ఈసారి యాపిల్ ఇది ఫిజికల్ ఈవెంట్ అనమాట. బ్లాగర్స్, టెక్ యూట్యూబర్స్ కూడా కొంతమంది అయితే ఈవెంట్కి అయితే వెళ్తారు. అండ్ ఈ ఈవెంట్లో వీళ్ళు యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ చేస్తారు మేజర్గా. అండ్ యాపిల్ ఐఫోన్ 14 సిరీస్తో పాటు కొత్త ఐప్యాడ్స్ కూడా తీసుకొస్తారు. ఐప్యాడ్ 10.2 ఇంచ్ మోడల్ ఒకటి, ఐప్యాడ్ ప్రో 12.9 ఇంచ్ ఒకటి, ఐప్యాడ్ ప్రో 11 ఇంచ్ ఒకటి. ఈసారి ఐప్యాడ్ ప్రో మోడల్స్లో 12.9 ఇంచ్ మోడల్లో అండ్ 11 ఇంచ్ మోడల్లో M2 చిప్ని యూజ్ చేస్తారని కూడా మనకి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ అలాగే యాపిల్ వాచ్ 8th జనరేషన్ కూడా ఖచ్చితంగా లాంచ్ చేస్తుంది. అండ్ అట్లాగే యాపిల్ వాచ్ SE కొత్త జనరేషన్ లాంచ్ చేయొచ్చు అని కూడా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ అట్లాగే యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో 2nd జనరేషన్ కూడా ఈవెంట్లో అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తారు. సో చాలా ప్రొడక్ట్స్ అయితే యాపిల్ సెప్టెంబర్ 7వ తారీఖు అయితే లాంచ్ చేస్తుంది. లాంచ్ ఈవెంట్ అయితే ఖచ్చితంగా 2-2.5 గంట 3 గంటలు పెట్టినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఈ రోజు వీడియోలో వాటన్నిటితోడు మనకి పర్లేదు, లాంచ్ ఈవెంట్లు ఏమేమి లాంచ్ చేస్తారని మీకు ఒక ఐడియా రావడానికి మాత్రమే వీటన్నిటి లిస్ట్ అంతా చెప్పాను. ఈ రోజు వీడియోలో మనం స్ట్రిక్ట్లీ ఐఫోన్ 14 సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఐఫోన్ 14 సిరీస్ ఎట్లా వస్తాయి, ఎన్ని మోడల్స్లో వస్తాయి, అండ్ వాటి ప్రైజింగ్ ఎట్లా ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఈ రోజు వీడియోలో నేను మీకు అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యాపిల్ 14 సిరీస్లో మొత్తం మనకి ఎప్పట్లాగానే 4 ఫోన్స్ అయితే ఉంటాయి. ఐఫోన్ 14, 14 మ్యాక్స్, 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్, ఇట్లా 4 మోడల్స్ అయితే ఉంటాయి. లాస్ట్ జనరేషన్స్లో మనం చూసామంటే యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ నుంచి 12 మినీ అండ్ 13 సిరీస్లో 13 మినీని అయితే తీసుకొచ్చారు. సో మినీ మోడల్స్ అన్నీ కూడా మనకి 5.4 ఇంచ్ డిస్ప్లే తోటి వచ్చాయి. బట్ ఈసారి అయితే మినీ మోడల్ అయితే స్కిప్ చేశారు. మినీ మోడల్ స్కిప్ చేసి మినీ మోడల్ ప్లేస్లో యాపిల్ ఐఫోన్ 14ని స్టాండర్డ్ బేస్ మోడల్ లాగా అయితే తీసుకొస్తున్నారు. ఇంతకుముందు మనకి బేస్ మోడల్ లాగా 13 మినీ, 12 మినీ ఉండేది. ఇప్పటి నుంచి 14 సిరీస్ నుంచి 14 మాత్రమే బేస్ మోడల్ అని చెప్పొచ్చు. అండ్ 14 తర్వాత 14 మ్యాక్స్. సో 14 తోటి కంపేర్ చేస్తే స్క్రీన్ సైజ్ 14 మ్యాక్స్లో పెద్దగా ఉంటుంది. 14లో అండ్ 14 ప్రోలో వచ్చేసరికి 6.1 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. అండ్ 14 మ్యాక్స్ అండ్ 14 ప్రో మ్యాక్స్లో వచ్చేసరికి 6.7 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. సో ఈసారి వీళ్ళు మినీ మోడల్ స్కిప్ చేయడానికి రీజన్ ఏంటంటే, లాస్ట్ టైం వీళ్ళు ఊహించినంతగా మినీ మోడల్స్కి అయితే సేల్స్ లేవు. 12 మినీ కానీ 13 మినీ కానీ వీళ్ళు ఊహించినంతగా పోలేదు. బాగానే అమ్ముడుపోయినాయి, కాకపోతే వీళ్ళు ఊహించినంత అమ్ముడుపోలేదు. అదొక రీజన్. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఐఫోన్ SE3. సో ఐఫోన్ SE3ని ఫ్యూచర్లో ఈ మినీ మోడల్కి రీప్లేస్మెంట్ లాగా తీసుకొస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే యాపిల్ ఆ చిన్న ఫోన్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎట్లాగో యాపిల్ చిన్న ఫోన్స్ లాంచ్ చేయడానికి SE సిరీస్ ఉన్నాయి కాబట్టి ఈ 14 సిరీస్లో మినీ మోడల్ తీసేసి ఫ్యూచర్లో SE3ని మినీ మోడల్కి రీప్లేస్మెంట్ లాగా తీసుకొస్తారని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇక మనం ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళామంటే ఫస్ట్ మనం నార్మల్ మోడల్స్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. 14 అండ్ 14 మ్యాక్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాపిల్ ఐఫోన్ 14కి అండ్ 13కి హ్యూజ్ డిఫరెన్స్ అయితే అసలు లేదు, పెద్ద డిఫరెన్స్ అయితే అసలు లేదు. జస్ట్ స్లైట్ ఎడ్జ్ ఇంప్రూవ్మెంట్స్ అంతే. ఈ రెండు బేస్ మోడల్స్ అన్నీ కూడా మీకు లాస్ట్ జనరేషన్ ఐఫోన్స్ ఎట్లా ఉంటాయో డీటో మీకు సేమ్ అంతే ఉంటాయి. కాకపోతే 14 మ్యాక్స్లో స్క్రీన్ సైజ్ ఒకటి పెద్దది వస్తుంది అంతే. అంతకుమించి నార్మల్ ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్లో అయితే ఎట్లాంటి తేడా అయితే ఉండదు. వీటి గురించి స్క్రీన్ సైజ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. 14 వచ్చేసరికి 6.1 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. 14 మ్యాక్స్ వచ్చేసరికి 6.7 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. రెండు కూడా OLED డిస్ప్లేస్. వీటిలో మీకు ఎట్లాంటి చేంజ్ అయితే ఉండదు. అండ్ ఇంతకుముందు మనకి బేస్ మోడల్స్లోనే ప్రమోషన్ డిస్ప్లే తీసుకొస్తారన్నట్టు కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. 14 అండ్ 14 మ్యాక్స్లో 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుందని కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. బట్ ఇప్పుడు ఆ రూమర్స్ అయితే కొద్దిగా వీక్ అయిపోయినాయి. 50-50 ఛాన్సెస్ అని చెప్పొచ్చు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే 14 అండ్ 14 మ్యాక్స్లో ఎయిదర్ 60 Hz ఉండొచ్చు, లేదంటే 90 Hz ఉంటుంది. మ్యాక్సిమం 60 Hz అనే నేనైతే అనుకుంటున్నా. ప్రమోషన్ డిస్ప్లే ఈసారి కూడా వీళ్ళు బేస్ మోడల్స్కి అయితే తీసుకొని రారు. అండ్ నెక్స్ట్ ఇంకా వీటిలో వాడే చిప్ వచ్చేసరికి యాపిల్ A15 బయోనిక్ చిప్. లాస్ట్ జనరేషన్ ఐఫోన్ 30లో ఏదైతే చిప్ ఉందో అదే చిప్, ఎట్లాంటి తేడా అయితే లేదు. అండ్ కెమెరాస్ కూడా మీకు సేమ్ లాస్ట్ జనరేషన్ లాగే ఉంటాయి. బ్యాక్ సైడ్ 2 12 మెగాపిక్సెల్ కెమెరాస్ అండ్ ఫ్రంట్ సైడ్ ఒక 12 మెగాపిక్సెల్ కెమెరా. ఇంకా కెమెరా ఫీచర్స్ విషయంలో కొన్ని చేంజెస్ చేయొచ్చు. అండ్ కెమెరా సెన్సర్స్ని కొద్దిగా లాస్ట్ జనరేషన్ తోటి కంపేర్ చేస్తే కొద్దిగా స్లైట్ ఎడ్జ్గా ఇంప్రూవ్ అయితే చేస్తారు. అండ్ బ్యాటరీ కూడా లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేస్తారు. ఇవి బేస్ మోడల్స్ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఇక బేస్ మోడల్లో ప్రైసింగ్ చూసామంటే యాజ్ పర్ లీక్స్ అండ్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం చెప్తున్నా, ఐఫోన్ 14 వచ్చేసరికి 80,000 రూపాయలు పడతారు, 79,900. అండ్ ఐఫోన్ 14 మ్యాక్స్ వచ్చేసరికి 90,000 రూపాయలు పట్టచ్చు, 89,900. ఇది బేస్ మోడల్స్ మీద నా ప్రైస్ ఎక్స్పెక్టేషన్ అయితే. అండ్ ఇక మనం ప్రో మోడల్స్ డీటెయిల్స్ చూసామంటే ఫస్ట్ వీటిలో కూడా మీకు డిస్ప్లే సైజెస్ అయితే సేమ్ ఉంటాయి. 14 ప్రోలో వచ్చేసరికి 6.1 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. 14 ప్రో మ్యాక్స్లో వచ్చేసరికి 6.7 ఇంచ్ డిస్ప్లే. ఇవి కూడా మీకు OLED డిస్ప్లేసే. అండ్ వీటిలో ప్రమోషన్ డిస్ప్లే ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ వీటిలో మీకు ఫ్రంట్ సైడ్ డిస్ప్లే అపీరెన్స్ అయితే మారుతుంది. ఈసారి వీటిలో మీకు
ట్రెడిషనల్ లాచ్ అయితే తీసేశారు. ఈసారి వీళ్ళు పిల్ షేప్డ్ నాచ్ అయితే తీసుకొని వచ్చారు. ఇది చూడడానికి ఒక బొట్టు బిల్ లాగా ఉంది. అంటే ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ ఫోన్స్లో పంచ్ హోల్ కెమెరా కట్అవుట్లు ఎట్టయితే చూస్తున్నామో అట్లాగే ఐఫోన్ 14 Pro అండ్ 14 Pro Maxలో కూడా ఫ్రంట్ కెమెరాకి సపరేట్గా ఒక కట్అవుట్ అండ్ అట్లాగే ఇయర్ పీస్కి సపరేట్గా ఒక కట్అవుట్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ఇయర్ పీస్ ఏరియాలోనే మనకి ఫ్లడ్ ఎలిమినేటర్ కానీ డాట్ ప్రొజెక్టర్ కానీ ఫేస్ ఐడీకి యూజ్ అయ్యే హార్డ్వేర్ అంతా కూడా ఉంటుంది. సో 13 Pro సిరీస్ తోటి కంపేర్ చేస్తే 14 Pro సిరీస్లో ఇది ఒక చేంజ్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. నాచ్ అయితే పోతుంది. అండ్ నెక్స్ట్ దీనిలో వాడే ప్రాసెసర్ వచ్చేసరికి యాపిల్ A16 బయోనిక్ చిప్. ఈ జనరేషన్ యాపిల్ ఫ్లాగ్షిప్ చిప్ అని చెప్పొచ్చు. దీన్ని మనం 14 Pro అండ్ 14 Pro Maxలో అయితే చూస్తాం. అండ్ నెక్స్ట్ ప్రో సిరీస్లో కెమెరాలో కూడా మనకి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా ఈసారి 14 Pro సిరీస్లో 48 మెగాపిక్సెల్ కెమెరా వాడతారన్నట్టు చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. కన్ఫర్మ్ అయితే కాదు, కాకపోతే 90% రూమర్స్ అయితే 48 మెగాపిక్సెల్ కెమెరా తోటే వస్తాయి అన్నట్టు అయితే చెప్తున్నాయి. సో 14 Pro అండ్ 14 Pro Maxలో ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ మిగిలిన రెండు కెమెరాస్ అల్ట్రా వైడ్ అండ్ టెలిఫోటో కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ ఉంటాయి. వీటిని కూడా లాస్ట్ జనరేషన్ తోటి కంపేర్ చేస్తే కొద్దిగా ఇంప్రూవ్ అయితే చేస్తారు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా లాస్ట్ జనరేషన్ తోటి కంపేర్ చేస్తే ఇంప్రూవ్ చేస్తారు. యాపిల్ మనకి ఇంత ఎంఏహెచ్ అప్గ్రేడ్ చేస్తాం, అంత ఎంఏహెచ్ అప్గ్రేడ్ చేస్తాం అని ఫిజికల్ గా నంబర్స్ లో అయితే చెప్పదు. ఇవి ఓవరాల్ గా 14 Pro సిరీస్ డీటెయిల్స్ అయితే. అండ్ ఈసారి కూడా మీరు ఐఫోన్ 14 సిరీస్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్లు ఇట్లాంటివి అయితే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నార్మల్ ఇది ఫేస్ ఐడి తోట వస్తుంది. మేబీ నెక్స్ట్ జనరేషన్ అంటే ఐఫోన్ 15 సిరీస్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే తీసుకొని రావచ్చు. అండ్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 15 సిరీస్లో టైప్ సి పోర్ట్ కూడా తీసుకొని రావచ్చు. ఈసారి ఐఫోన్ 14 సిరీస్లో కూడా లైట్నింగ్ పోర్ట్ ఉంటుంది. ఎట్లాంటి తేడా అయితే ఉండదు. అండ్ ఇక 14 Pro సిరీస్ ప్రైజెస్ చూసామంటే నాకు తెలిసి 14 Pro వచ్చేసరికి 1,20,000 బేస్ వేరియంట్ ప్రైస్ అయితే పెట్టచ్చు. అండ్ 14 Pro Max వచ్చేసరికి 1,30,000 అనుకుంటున్నా. ఇది ఓవరాల్ గా నా ప్రైస్ ఎక్స్పెక్టేషన్స్ అయితే. అండ్ 14 సిరీస్ లాంచ్ అయిన తర్వాత 13 సిరీస్ ప్రైస్ తగ్గుతుందని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఎస్ తగ్గొచ్చు, ఎందుకంటే 13 సిరీస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇండియాకి అయితే షిఫ్ట్ చేసింది యాపిల్. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే యాపిల్ 14 సిరీస్ కూడా ఈసారి మనకి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కాదు, జస్ట్ స్పేర్ పార్ట్స్ అని తీసుకొచ్చి ఇండియాలో వాటిని అసెంబుల్ చేస్తారు. బట్ 14 సిరీస్ మాత్రం ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయినప్పటికీ కూడా కొత్త సిరీస్ కాబట్టి ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు 13 సిరీస్ లో కొద్దిగా ప్రైస్ డ్రాప్ అయితే మనం చూడొచ్చు. మరీ హ్యూజ్ గా కాదు, కొద్దిగా ప్రైస్ డ్రాప్ మాత్రం మనం చూడొచ్చు. లేదు ప్రైస్ డ్రాప్ కాలేదు అనుకుంటే ఈ బిగ్ బిలియన్ డే సేల్స్ లో కానీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ లో కానీ ఆఫర్స్ పెట్టి తక్కువ ప్రైస్ కి ఐఫోన్ 13 సిరీస్ అమ్మేసి దాని తర్వాత ఐఫోన్ 13 సిరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారు యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ గురించి కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఇంకా చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.